మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాక్యించిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శక్తిగల వాక్యం ధ్యానం చేసుకుందాం. సందేశంశము, నీకు కలిగిన భయములన్నిటికీ దేవుడు విడుదల ఇవ్వాలంటే, మరొకసారి సందేశంశము, నీకు కలిగిన భయములన్నిటికీ దేవుడు విడుదల ఇవ్వాలంటే, చాలామంది ప్రధానికి భయపడుతూ ఉంటారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, లేకపోతే పిల్లల పట్టబోతే పిల్లల పట్టని భయం, పెళ్లి కాకపోతే పెళ్లి కాదేమో భయం, రోగం పోతే రోగం పోతే భయం, బీపీ వస్తే బీపీ ద్వారా భయం, ఇంకా చూస్తే రకరకాల రోగాల చేత, రకరకాల సమస్యల చేత, అప్పు సమస్య చేత భయం, కష్టం వస్తే భయం, పంటపోతే భయం, ఉద్యోగం రాకపోతే భయం, ఇంకా రకరకాల భయాల చేత బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఈ యొక్క భయములన్నిటి నుంచి మనం విడుదల పొందాలి అంటే దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు దాన్ని చేసుకుందాం. చూడండి, మొదటిగా చూస్తే ఆనాడు భక్తులు వాళ్ళకు ప్రతి సమస్య నుంచి విడుదల పొంది, వాళ్ళకుంటున్న భయములన్నిటి నుంచి విడుదల పొంది వాళ్ళు ఎలా ధైర్యంగా జీవించారు ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటగా చూస్తే దేవుని యొద్ద విచారం చేస్తే భయం నుంచి మనము విడుదల పొందొచ్చు. ప్రభువైన యేసు క్రీస్తు కాడ మనం విచారం చేస్తే, దేవుడు సన్నిధిలో మనం గడిపితే మనకున్న భయములన్నిటి నుంచి విడుదల పొందొచ్చు. కీర్తన 34 కీర్తన 4 చూస్తే, నేను యెహోవా కాడ విచారం చేయగా నా కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించెను అని దేవుని వాక్యం సెలవుస్తుంది. నిజంగా చూడండి, దావీదు రాజు కానప్పుడు ఎన్నో సమస్యలు, ఎంతో శత్రు భయం, కొండలలో గుట్టల్లో తిరుగుతూ తనకి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, శత్రుడు తన మీద దాడి చేసినప్పుడు ప్రతిసారి దేవుని కాడ విచారణ చేసినట్టుగా మొదటి సమయాలు 23వ అధ్యాయం 1-4 చూస్తే, ఫిలిస్తీన్లు శత్రులు, ఇంకా చూస్తే రకరకాల శత్రులు తన మీదకి దాడి చేసినప్పుడు దేవుడి కాడ విచారణ చేసి తనకున్న శత్రు భయం నుంచి గొప్ప జయము పొంది విడుదల పొందినట్టుగా మనము చూడగలం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు మరి ఎటువంటి భయం, శత్రు భయం కానీ, వ్యతిరేకమైన భయం కానీ, సాధపడే భయం కానీ, రకరకాల భయం నుండి వెంటాడుతుందా? అయితే దావీదు కూడా, ఆనాడు దేవుని సన్నిధిలో దావీదు కూడా తనకున్న భయమును అన్నిటి నుంచి విడుదల ఎలా పొందిందంటే దేవుని కాడ విచారణ చేసేవాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విచారణ చేసేవాడు. దేవుని అడిగేవాడు ప్రతి విషయంలో, ప్రభా నాకు ఈ సమస్య వస్తుంది, ఈ కష్టం వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఈ రోగం వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుంది, ఈ శత్రు వస్తుందని రకరకాల భయం నుండి ఆ రోజు దావీదు దేవుని కాడ విచారణ చేసి విడుదల పొందిలేక తప్పించబడినట్టుగా మనము చూడగలం. ఈరోజు నీకు ప్రతి భయం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? అయితే దేవుని కాడ మొదటిగా దేవుని కాడ విచారణ చేయాలి. అనగా దేవుణ్ణి ప్రతి విషయంలో అడగాలి. దేవుని అడిగినప్పుడు భయం నుంచి దేవుడు విడుదలిస్తాడు. రెండోది చూస్తే, దేవునికి మొర్ర పెట్టడం ద్వారా కూడా భయం నుండి విడుదల పొంది గొప్ప ధైర్యంగా మనము ఉండొచ్చు. చూడండి, దేవుని వాక్యం సెలవుస్తుంది. 138వ కీర్తన 3వ చూస్తే, నేను యెహోవాకు మొర్రపెట్టు దినమున నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచెను. ప్రాణంలో త్రాణ పుట్టించి గొప్ప ధైర్యం. కొంతమందికి ప్రతి దానికి వణుకు పడుతుంది, ఒంట్లో వణుకు పడుతుంది, శరీరంలో వణుకు పడుతుంది. ఆ యొక్క వణుకు నుంచి త్రాణ పుట్టించి గొప్ప ధైర్యము నీకు కలగాలంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. ఆ రోజు మోషే కూడా చూడండి, ఐగుప్తీయులు అనేకులు మోషే తరిమినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద, మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిండు, ఐగుప్తుల మీద చచ్చిపోతే బాగాని రకరకాలుగా మోషేను ఆ మాట ఈ మాట అన్నప్పుడు మోషే ఎందుకు ధైర్యంగా ఉన్నంటే ప్రతిసారి దేవునికి మొర్రపెట్టేవాడు. దేవుణ్ణి మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ యొక్క మోషే గొప్ప ధైర్యంగా ఎర్ర సముద్రం 2 పాయలు చేయాలన్నా, ఇంకా చూస్తే గొప్ప అద్భుతాలు మోషే పట్ల దేవుడు జరిగించాలన్నా, ప్రతి విషయంలో నీళ్ళు కావాలన్నా, ఏ సమస్య ఏదొచ్చినా
దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టినట్టుగా మనము చూడగలం. ఈరోజు వాక్యం నీ శరీరంలో ప్రతి విషయంలో వణుకు పడుతుందా? గొప్ప ధైర్యం కావాలా? అయితే భయం నుండి నువ్వు విడుదల పొంది గొప్ప ధైర్యంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. నేను మొర్ర పెట్టిన దినమున నా ప్రాణంలో త్రాణ పుట్టించి గొప్ప ధైర్యంతో ఆ యొక్క భక్తుని దావిని నింపినట్టుగా మనము చూడగలం. మూడోది చూడండి, మూడోదిగా నీతిగా జీవించటం ద్వారా కూడా మనము భయం నుండి విడుదల పొందవచ్చు. నీతిగా దేని వరకు తెలుస్తుంది? కీర్తన 14:4 చూస్తే పాపం చేసేవారు బహుగా భయపడతారు. సామెతలు 28:1 చూస్తే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. అనగా ప్రతిసారి పాపం చేయటం వల్ల, అబద్ధాలు ఆడటం వల్ల, మోసం చేయటం వల్ల, లంచం తీసుకోవటం వల్ల, ఎదుటివాడిని కొంపలు ముంచటం ద్వారా, ఎదుటివాడిని కించపరచడం ద్వారా కూడా, అనగా మనం చేసిన తప్పు ఏడ బయటపడుతుందో అనే భయము, అటువంటి భయం నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు నీతిగా జీవించటం ద్వారా కూడా మనము ధైర్యంగా జీవించవచ్చు. మనం నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీ భర్త కాడ నువ్వు ధైర్యంగా ఉండాలంటే, నీ భార్య కాడ నువ్వు ధైర్యంగా ఉండాలంటే, తల్లిదండ్రుల ముందు నువ్వు ధైర్యంగా ఉండాలంటే, ఇంకా చూస్తే అనేకుల ముందు నువ్వు ధైర్యంగా నీ గ్రామంలో, నీ సంఘంలో, నీ సమాజంలో, ఉద్యోగం కాడ కానీ, వ్యాపారం కాడ కానీ, ఇంకా చూస్తే నీ స్నేహితుల ముందు కూడా అన్ని విధాలుగా అందరి ముందు నువ్వు ధైర్యంగా ఉండాలంటే నువ్వు నీతిగా జీవించటం ద్వారా కూడా మనం ధైర్యంగా ఉండగలం. ఇష్టం వచ్చినట్టుగా జీవించి నేను చేసిన తప్పు ఏడ బయటపడుతుందో అంటే పాపం చేసేవాళ్ళు బహుగా భయపడతారు. ఈరోజు నుంచన్న అనేకులు ఎదుట నువ్వు నీతిగా ఉండు. ఇంతకాలము నువ్వు అనేకులు ఎదుట నువ్వు భయపడ్డావా ప్రధానికి? అయితే ఈరోజు నుంచి నువ్వు నీతిగా జీవించితే అనేకుల ముందు నువ్వు ధైర్యంగా, నీ భాష ముందు, నీ పై అధికారుల ముందు కూడా, ఇంకా చూస్తే నీ గ్రామంలో, సమాజంలో, సంఘంలో నువ్వు నీతిగా యథార్థంగా జీవించడంతో నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకు సాగలవు. ఈరోజు నుంచి నువ్వు నీతిగా జీవించు, గొప్ప ధైర్యం చేత దేవుడు నిన్ను నింపుతాడు. తర్వాత చూస్తే 4వది చూస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ చెయ్యి పట్టుకుని దేవుడు నడిపించబోతున్నాడు. యెషయా గ్రంథము 41:10 చూస్తే నీ దేవుడు యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసి చెప్తే నీ కుడి చెయ్యి పట్టుకోబోతున్నాను. అనగా ఇంతకాలము ప్రతి సమస్య చేత, కష్టం చేత, బాధ చేత, ఇబ్బంది చేత, రోగం చేత ఇప్పుడు దానికి నువ్వు భయపడుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు భయపడబాకు, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, అనేకులు ఎదుట నమ్మకంగా జీవించు, దేవుని సందులో ప్రభు సందులో గడిపి దేవునికి నమ్మకంగా అనేకులకి ఎదుట యథార్థంగా నువ్వు జీవిస్తే ఆయన నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఎటువంటి కష్టంలో నడిపిస్తాడు, బాధలో నడిపిస్తాడు, పేదరికంలో నడిపిస్తాడు, ఇబ్బందులో నువ్వు నడిపిస్తాడు. మనం ఏం చేయాలంటే మన చెయ్యి దేవునికి ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని చెయ్యి వీళ్ళు పట్టుకుంటారు. వాస్తవానికి మన చెయ్యి, ప్రభా నా చెయ్యి నువ్వు పట్టుకో ప్రభా అనాలి. కానీ ప్రభా నీ చెయ్యి నేను పట్టుకుంటా అంటే ఈ మానవుడు ఏం చేస్తాడంటే అవసరం ఉన్నప్పుడు విడిచిపెడతాడు, కష్టం బాధ వచ్చినప్పుడు దేవా అని మళ్ళా దేవుని చెయ్యి పట్టుకుంటాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకున్నప్పుడు దేవుడి చెయ్యి విడిచిపెడతాడు, బాధల కష్టం రాని ఆయన చెయ్యి పట్టుకుంటారు. ఆ రోజు పేతురు సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ దేవుడే పేతురు చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి పేతుర్ని సముద్రంలో నుంచి దేవుడు పైకి తీశాడు. ఈరోజు ఎటువంటి కష్టంలో, ఎటువంటి బాధ ఇరుక్కుపోయినా, చెప్పుకొని రోగం చేత నువ్వు ఉన్నా, దేవుడు నిన్ను స్వస్థపరిచి ముందుకు నడిపించాలంటే నీ చెయ్యి దేవుడికి ఇవ్వాలి. అప్పుడే ప్రభు అంటాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసి చెప్తే నీ కుడి చెయ్యి నేను పట్టుకొనుస్తున్నాను. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయనకి అందిస్తే, నీ చెయ్యి ఆయనకి అందిస్తే దేవుడు నీ చెయ్యి పట్టుకొని నీకు సహాయం చేస్తూ నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.